ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో, ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో. కాళ్ళు చేతులు పోయి చావు బ్రతుకుల మధ్య సత్తి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిని పాదిని చంపుతున్న వాళ్ళు కొందరు. అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయి అలమటించే పిల్లలెందరూ. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో, ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు మీదని తలుసుకో, వేదము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలొదులుతున్నరో. అరే రమేష్, పొద్దు పొద్దునే ఎక్కడికి పోతున్నావురా? అబ్బా మళ్ళీ మొదలైందానే అమ్మా. ఎక్కడికి పోతావు అంటావేందే బండి తీయంగానే? గంద కోపం అయితే ఇట్లా బిడ్డ, మొన్న గట్లనే అంటివి బండి పడేసుకుని దెబ్బలు తగిలించుకుని వస్తేవి. అమ్మా ఒక్కసారి అడ్డం పడితే ఊకే పడతా అరే, ఎట్లా కనిపిస్తున్నానే? గట్ల కాదు కొడక, నీవున్నాడువే ఒక్కగానొక్క కొడుకువి. నీ చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏమయ్యా ఇంకా ఇక్కడ ముచ్చట్లు చేసుకుంటా కూర్చున్నావు? నైట్ షిఫ్ట్ కు టైం అవుతుంది. నువ్వు ఎప్పుడు గింతే టైం అయ్యేదాకా ముచ్చట్లు చేసుకుంటా కూర్చుంటావు. ఏందే నీ రౌసు? బాయ్ పని చేసేది నువ్వా నేనా? నాకు ఆయన తెలియదా? 10 నిమిషాలు చాలు. నా ఎప్పుడా నాగలు వేనాయా? నాగలు కావడం కాదయ్యా, తొందరగా పోవుడెందుకు? డ్యూటీకి పోయే ముందు ప్రశాంతంగా పోవాలి. డ్యూటీకి పోవాలన్న తొందరలో స్పీడ్గా పోతే ప్రమాదాలు జరుగుతాయి. అయ్యో సత్యన్న, డ్యూటీ ఉన్నదా? మరి తొందర తయారుగా. ఎంతసేపు అన్నా ఒక్క కిక్కు కొడితే బాగా వినుంటా. ఇగో గిట్లనే మరి ఆదరబాదరగా పోయే కోరి పానం మీదికి తెచ్చుకుంటాను. ఒక పావు గంట ముందుగా పోతే మంచిదే కదా. అయినా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు జాగ్రత్త లేకున్నా ప్రమాదమే కదా. అన్నం పెట్టినా టైం దగ్గర పడ్డది, తొందరగా రా. అన్నా నాకు గుడ్ టైం అవుతుంది, మళ్ళీ రేపు వెళ్దాం. సరే అన్న, పోయేస్తా. రేపు వెళ్దాం. చాలా నన్ను వెళ్దాం. గట్ల మీ నాయన కూడా చెప్తే వినకుండా తొందరగా డ్యూటీకి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బిడ్డ. గందుకే కొడుక ఈ జాగ్రత్తలు చెప్తున్నా. అమ్మా నువ్వేం భయపడకే. గా రవిగాడు లేడా నా దోస్తు, వాంది ఈ రోజు పెండి రోజు. వాడు ఒక్క తీరుగా రమ్మని చెప్పిండే, నేను వెళ్ళొత్తా. గా పోయిన కాడ జర పదిలం కొడక, గా తాగుడు జోలికి గట్ల పోకు. మళ్ళా నువ్వు డ్యూటీకి పోయేది ఉంది, జల్దిరా బిడ్డ. గా డ్యూటీకి పోయేటప్పుడు తాగుతానా అమ్మా? నాకు తెలియదా? గా భాస్కర్ నేను కలిసిపోతున్నాం. పైలం కొడకా,
భాస్కర్, అరే భాస్కర్. అరే వచ్చినావురా? అరే నువ్వు ఇంకా రెడీ కాలేదురా? మన రవి గారి పెళ్లి రోజురా. అవును. మర్చిపోయినావా? 12 గంటలకు వస్తానని చెప్పినావురా. నడు. నేను రెడీరా, ఒక్క షూ వేసుకోవడమే లేటు. అవునరా రమేష్, మనం అంత దూరం వెళ్తున్నాం కదా, మరి సెకండ్ షిఫ్ట్కి అంత మరా మనం? ఎందుకందాంరా, తప్పకుండా అందుతాం. నాది కొత్త బండే. అక్కడి నుంచి 2 గంటలకు బయలుదేరినా అర్ధ గంటలో తుఫాన్ లెక్కొస్తాం రా. నువ్వు నడురా. ఇప్పుడే వస్తా ఉండు. హలో, చెప్పు. అరే ఈ రోడ్డు మీద భాగవతమేందా, జర పక్కకు పోయి మాట్లాడుకోరాదు? ఏంది భయ, భాగవతం గీగవతం ఏంది? ఏంది ఈ రోడ్ నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావు ఏంది? అరే ఈ ఫోన్లో మాట్లాడుతుంటే నీ లొల్లేంది భయ? గిట్లా పోరాదా? గిట్టు జాగలేదా? ఈ ముత్యమంత జాగాలకి వెళ్ళి ఈ ఆటో ఎట్లా పోతుంది బా? నీ ముళ్ళేమైనా పోతుందా? కొంచెం జరుగు పక్కకు. జర మంచిగా మాట్లాడు. మంచిగా చెప్తే వినవాడతలేదా నీకు? ఈ నడి రోడ్డు మీద ఏందా? 2 తగిలిస్తే రోగం కుదురుతుంది. అరే ఏం లొల్లి భయ్. నమస్తే అన్న. సరే, గట్లనే. నడి రోడ్డు మీద బండి పెట్టి పక్క జరగమంటే జరుగుతలేడు, పెద్ద రుబాబ్ చేస్తున్నాడు ఇంకా. అరే పోనీ తమ్మి, నా కొరకు నా ఇంటికి వచ్చిండు. అరే రమేష్ బండి పక్కకు పెట్టు. ఆయన కొంచెం నోటి సరే, నేను చూసుకుంటా కదా. జర అదుపులో పెట్టుకోమని చెప్పు. అరే ఏంది భయ్, నోటి తూలు అంటున్నావు? అగో ఎట్లా నువ్వు నాకు చెప్తున్నావు నీతులు? పోనీ తమ్మి, ఇగో మేమే ఊరుకో. వెళ్ళిపోతున్నాం కదా. ఓ రవణా. రవణా రండి రండి, రమణ మీకోసం ఎదురు పెళ్లి రోజు చూస్తున్నా. శుభాకాంక్షలు అన్నా. థ్యాంక్ యూ రా. షాదీ కా దిన్ ముబారక్ అన్నా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏం రమేష్, చెప్పన్నా. ఏ షిఫ్ట్? సెకండ్ షిఫ్ట్ అన్నా. నీది? సెకండ్ షిఫ్ట్ అన్నా. ఆహా. నమస్తే మామా. నమస్తే మామ. నువ్వెప్పుడు వచ్చినావు మామా ఈడికి? నేను ఇప్పుడే వచ్చిన. మీరు బాగుండ్రా? మావా మీరు మాట్లాడుతుండండి, నేను లోపలికి వెళ్ళొస్తా. ఇప్పుడు చెప్పండి. రవణ పెళ్లి రోజు కదా, కలుద్దామని వచ్చినాం. అనుకున్నా మీరు వస్తారని. అట్లయిందా? ఓకేరా, రండి లోపలికి. మావా నువ్వు కూడా రా. రండి కూర్చోండి. యా రమణ, పెళ్లి రోజు అరేంజ్మెంట్ అదిరిపోయిందన్నా. మావా రా మావా. వస్తున్నా. రవాణా పెళ్లి రోజు ఒకటివే ఉన్నావు, చెల్లమ్మని ఎటు పంపించినావు? చెల్లెమ్మనా గుడికి పంపించిన. మీ చెల్లెమను గుడికి ఎందుకు పంపిండి అనుకుంటుండ్రు? ఈ తీర్థం తాగేందుకే. అన్నా ఇందుకే నా చెల్లమ్మని గుడికి పంపించింది. ఆమె ఇంట్లో ఉంటే ఈ తీర్థం పుచ్చుకోవడం ఏమీ నడవదు, ఒకటే నస. అందుకే గుడికి పంపించిన. అయినా ఈ పట్టపగలేందన్నా, సెకండ్ షిఫ్ట్ టైం అవుతుంది. ఇవాళ నా పెళ్లి రోజురా, 1 గంటలో మిమ్మల్ని పంపిస్తా. ఈ రోజు ఒక్కరోజు నా మాట వినండి. భాస్కర్, రవణ ఎంతో ప్రేమగా ఇంత బందోబస్తు చేస్తే వద్దంటావేందిరా? 1-2 పెగ్గులు కొట్టి పోదాంరా. నిన్ను సెకండ్ షిఫ్ట్కి అందించే బాధ్యత నాదిరా, సరేనా? మొన్న మల్లేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా డ్యూటీకి అందిస్తున్నావు. 2 పెగ్గులు వాడంగానే నోరు మూసుకొని కూర్చున్నావు. సరే గాని రవి మనోడు, వద్దంటే బాధపడతాడు. కానీ ఒకే పెగ్గు, ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ పోవాలి, టైం అవుతుంది. ఇబ్బంది పెట్టొద్దు, సరేనా? ఒరే రవి, నన్ను పిలిచినప్పుడే చెప్పినా గీ మందు పార్టీలకు రానని. మందు గిందు లేదని బుకాయించినావు. గిట్లా పిలిచినప్పుడు మందు పార్టీ ఉంటుందని చెప్తారా ఏంది? ఇష్టమైన వాళ్ళు తాగుతారు. అయినా మందు పార్టీ ఉంటుందని చెప్తే నువ్వు రావని గిట్లా చెప్పినా. మామ, మన మల్లేశం బిడ్డ ఉరిపెట్టుకొని చచ్చిపోయింది తెలుసా? అయ్యో గట్లనా? నాకు తెలియదు. ఎప్పుడు? ఎందుకు చచ్చిపోయింది? మొన్ననే బిడ్డకు సంబంధం కుదిరిందని మీకు పార్టీ కూడా ఇచ్చిండు కదా. 10వ తరగతి పరీక్ష రాసింది, ఫెయిల్ అయితేనేమోనని అందరితో చెప్పిందంట. కానీ ఏమనిపించిందో ఏమో, ఊరి పెట్టుకొని చచ్చింది. కానీ నిన్నొచ్చిన రిజల్ట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది.
పాసు లేదు ఫెయిలు లేదు, అదేదో లవ్ అయి ఉంటది. వాడేదో వద్దని ఉంటాడు, ఈ పోరి ఊరి పెట్టుకొని చచ్చింది. రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం, పేపర్లో ఆ వార్తలు చదువుతూనే ఉన్నాం. ఛ, ఆ అమ్మాయి చాలా మంచిదిరా. మొన్న కూడా నాతో 10వ తరగతి పరీక్ష ఫెయిల్ అయితేనేమో అంకుల్ అని చాలా బాధపడిందిరా. మల్లేశంకు ఒక్కగానొక్క బిడ్డ తొందరపడ్డది. ఈ కాలం పోరగాండ్లకు గుండె నిబ్బరం, ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నది. వారిపై వారికి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. అసలు దీనికంతటికీ కారణం మానసిక ధైర్యం లేకపోవడమే. నిజంగా ఫెయిల్ అయిందనుకో, ఇక చచ్చుడే నానే. గదే మరి. మనసు శరీరం గట్టిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలొచ్చి ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ విషయం మొన్న మనకు చైర్మన్ గారు పంపినటువంటి ప్రియమైన సింగరేణీయులకు అనే పుస్తకంలో కూడా రాసిండు. గంత పెద్ద మనిషే రాసినప్పుడు ఆలోచించాల్సిందే. గిట్లనే గీ తాగుడు వల్ల మనిషి శారీరకంగా మానసికంగా బలహీనుడు కాడా, దీని ప్రభావం ఆ కుటుంబం పైన కూడా పడుతుంది. గీ మామతో వచ్చింది సిక్కు. చూసినావా రవన్న ఎంత దెబ్బ కొట్టిండో? మనం గీడ తాగుతున్నామని గా పెద్ద సార్కు తెలిసి గా పుస్తకంలో రాసిండట. ముక్కేదిరా అంటే తిప్పి తిప్పి చూపినట్టు గీ మామ మనకే వేసిండు దెబ్బ. నేనిప్పటికీ చెప్తున్నా, మందు తాగడం మానేమని. ఒరే రమేష్, మీరొచ్చింది నా పెళ్లి రోజు కోసం రా. గీ చచ్చుళ్ళు ఉరిపెట్టుకోవడం మనకెందుకురా? మనం గిట్లా మాట్లాడుకుంటూ ఉంటే గుడికెళ్ళిన మీ చెల్లు వస్తుంది, మస్తు లొల్లి పెడతది. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందు మన పని కానివ్వండిరా. లేట్ అయితే మీ డ్యూటీకి ఆలస్యం అయిద్ది. రవి, నాకు తెలియకడుగుతా, ప్రతి చిన్నదానికి మందు పార్టీ పెడితే ఎట్లరా? గుండు గురిగితే మందు పార్టీ, ముక్కు చెవులు కుడితే మందు పార్టీ, చీర గట్టిస్తే మందు పార్టీ, చస్తే మందు పార్టీ, పుడితే మందు పార్టీ. అసలుకి మందు దావతులు లేదే ఫంక్షన్లు ఉండవా ఏంది? అనవసరంగా పైసలు దండగా. ఒప్పసకో ఓరటకో మందు పార్టీ పెట్టుకుంటాం గానీ కొనుక్కొచ్చిన మందుని చెత్తబొట్లో పోతున్నావా ఏంది? మన గడుపులోనే కదా పడుతుంది. ఎక్కువ చెబితే మీకు కోపాలు వస్తాయి. మీ ఇష్టం. వాళ్ళిద్దరూ డ్యూటీకి పోవాలి. భాస్కర్ గారికి సెకండ్ షిఫ్ట్ తెలుసా నీకు? మామా మాకు లేని తొందర నీకెందుకే? మా డ్యూటీ సంగతి మేము చూసుకుంటాం కదా. మీ అందరికీ బాగా అలవాటైందిరా చీటికి మాటికి మందు కొట్టుడు. తాకముందు ఒక మాట, తాగినాక ఒక మాట. అసలు నేను ఇక్కడ కూర్చుడే తప్పైందిరా. నువ్వు గట్లా అనకు మావా, ఇవాళ నా పెళ్లి రోజు. అరే, పెళ్లి రోజుకు గీ సీసాలు మందు తాగుడుకు సంబంధం ఉన్నదారా? అక్కడ పెళ్ళానేమో గుడికి తోలుతీవి, ఈడ మందు పార్టీ పెడితివి. ఎటారా గిట్లయితే? జర్ర కోపానికి రాకు మావా. రాక మా ఇంటికి వచ్చాను రో. నువ్వేమో మందు కొట్టవు, మజాలు పెప్సీలు తాగుతావు. మమ్మల్ని అయినా తాగనేస్తావా లేదా ఏంది? అయినా ఇంకెంతసేపులే, మాది కూడా అయిపోయింది. ఈ 2 పెగ్గులు కొట్టించి వాళ్ళని పంపిస్తా. గీ మామ తాగిందంతా దింపుతుండ్రా. ఇంకోసారి గిజ్వంటి పార్టీలకు పిలవద్దు. పోనీరా. ఒరే భాస్కర్, నువ్వు పెద్ద పార్టీ ఇవ్వాలరా. ఎందుకో తెలుసా? కంపెనీ లెవెల్లో హాకీ పోటీలో గెలిచి కోల్ ఇండియా లెవెల్లో పోటీలకు వెళ్తున్నందుకు. అన్నా అన్నా భాస్కర్ చాలా దిల్దార్ అన్న. వెనకకు కూడా అంతే. తొందరలో పెద్ద పార్టీ ఇస్తాడన్నా. రవన్న, నీకు తెలియదన్నా, మన రమేష్ గారికి పెళ్లి సంబంధం కుదిరిందన్నా. వాడి మామ పెద్ద సౌండ్ పార్టీ అన్నా.